చేశారు. అప్పుడు నేనేవైతే అనుకున్నానో అవి ఫుల్‌ఫిల్ చేస్తది జనసేన అని. సో, అంత మాత్రానికి ఆయన వస్తారా? లేకపోతే దానిలోకొస్తారా? దీనిలోకొస్తారా? ఈ ప్రిడిక్షన్స్ అన్నీ అర్ధరహితం అనుకుంటున్నా నేను. రైట్. ఒకసారి రవికిరణ్ గారు ఏమంటారంటే, మోదీ గారితోటి అత్యంత సన్నిహితంగా ఈ మధ్య కాలంలో ఆయన మెలుగుతున్నారు. అండ్ మోదీ గారు కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నదమ్ములిద్దరికి కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. అల్లూరి సీతారామరాజు సభలో గనక మనం చూసాం. ఆయన్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి మరీ ఆ రోజు హక్కును చేర్చుకుని తర్వాత ఢిల్లీలో మన సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయనే విశిష్ట అతిథి. ప్రధానమంత్రి కాదు, చిరంజీవి గారే విశిష్ట అతిథి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ ఎక్స్ప్రెస్ శుభోదయం అండి. చిరంజీవి గారు అందరి మనిషి, యావత్ తెలుగు రాష్ట్రాలని ప్రాతినిధ్యం, ఇది సినీ రంగంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక పెద్ద దిక్కు, సినీ రంగంలో ఒక పెద్ద దిక్కు ఇప్పుడు ఆయనే ఉన్నారు. సో ఆ నేపథ్యంలో వారికి విశిష్టమైనటువంటి స్థానం ఎప్పుడూ ఉంటది, ప్రజల గుండెల్లో ఉంటది. అలాగే నాయకులు కూడా అలాగే ఆయన మృదు స్వభావి, చిరంజీవి గారు మృదు స్వభావి, ఎవరిని ఎటువంటి పరుష పదజాలం ఉపయోగించినటువంటి ఒక వివాద రహితుడు. ఆ స్వభావం చేత అందరూ ఆయన్ని ఇష్టపడతారు, ఆకర్షింపడతారు. ఆయన ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. ఆయన ఉంటే తెలుగు జాతి మొత్తం రిప్రజెంటేషన్ కూడా ఉన్నట్టుగా ఒక భావన. అయితే రాజకీయ అరంగేట్రం ఆయన గతంలో చేశారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు, సరే ఆశించిన ఫలితాలు రాకపోయినా ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు ఒక ఒక సాధించవలసిన సీట్లు, ఓట్లు సాధించారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీ, దాని వ్యక్తిగత నిర్ణయం అది, కాంగ్రెస్ పార్టీ విలీనం చేశారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. సో కేంద్ర కేబినెట్ మంత్రి కూడా, టూరిజం మంత్రి కూడా చేశారు. ఇవన్నీ చేశాక ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి దూరం అయ్యి ఇక చాలు నాకు అని చెప్పి స్టాప్ పెట్టారు. తన ఏ రంగం ఆధారపడితే ఈ స్థాయికి ఎదిగారో, కళారంగం, కళామ తల్లిని సేవించుకుంటూ నేను ఉంటానని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నారు. ఆ మధ్య సంవత్సరం 2 సంవత్సరాల క్రితం తన యొక్క క్లాస్మేట్స్ నర్సాపురంలో జరిగినటువంటి అల్యూమిని ఫంక్షన్ లో కూడా వారు పాల్గొని, ఇక నా వల్ల కాదు ఇది రాజకీయాలు, సో నేను దానికి సరిపోను అని నాకు అర్థమైంది అని కూడా తన అంతర్గతాన్ని కూడా ఆవిష్కరించి, నేను కేవలం సినిమాలకి పరిమితం ఆ రోజు 2 ఏళ్ల క్రితం కూడా చెప్పారు. ఈ రోజు కూడా అదే చెప్తున్నారు. సో నాకు తెలిసి ఇప్పుడు కూడా వారికి ఏజ్ కూడా క్యాచప్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏదైనా రాజకీయాల్లోకి వచ్చి లేకపోతే ఏదో అవ్వాలని, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చూసిస్తారు కదా అన్ని డెప్త్ కూడా, రాజకీయాలు డెప్త్ కూడా చూసారు. కేంద్ర మంత్రి చేశారు, డెప్త్ కూడా చూశారు, ఎంపీ కూడా చేశారు కాబట్టి కొత్తగా చేయవలసింది ఏముంది. సో ఆయన అందరివాడుగా చక్కగా ప్రజలందరూ మెచ్చుకునే వ్యక్తిగా, కావాల్సిన ఆరాధించే వ్యక్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే ఉండాలని చెప్పి నేను కూడా ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారి అభిమానిగా, చిరంజీవి సినిమాలు చూసి పెరిగినటువంటి వ్యక్తిగా. సో వారు అలాగే ఉండి చక్కగా అందరికి ఆదర్శవంతంగా ఉండి అందరికి మంచి చెప్తూ బీజేపీ మాత్రం ఆయన మాతో జర్నీ చేస్తే బాగుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం బాగా కోరుకుంటుంది కదా. అంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం వేరు, బీజేపీ అభిప్రాయం వేరు కదా. ఇప్పుడు అభిప్రాయాలు వివిధ రాజకీయ పార్టీలు ఉండొచ్చండి, బీజేపీ కానీ లేదా రకరకాల పార్టీలు కూడా ఉండొచ్చు. కాకపోతే వారు వ్యక్తిగతంగా చిరంజీవి గారు కూడా ఆయన లిమిటేషన్స్ ఏంటి, ఆయన బలహీనతలు ఏంటి అని చెప్పి చూసినటువంటి వ్యక్తి, బేరీజు వేసుకున్న వ్యక్తి. అందుకనే ఇంకా ఆ వైపు వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరు మార్చలేరు కదా. ఆయన కనుక ఫ్లెక్సిబుల్ గా ఉంటే అప్పుడు ఏ పార్టీ అన్నా తీసుకుంటది. ఏముంది, ఎంపీ సీట్ ఇవ్వటం, బీజేపీ ఇస్తారు, టీడీపీ ఇస్తారు, లేకపోతే ఎవరన్నా ఇస్తారు. పక్క రాష్ట్రం నుంచి కూడా తీసుకుని ఎవరన్నా ఇస్తారు. ఇప్పుడు జయా బచ్చన్ గారు మహారాష్ట్ర, ఆవిడ ఎస్పీ, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ తీసుకోలే. ఇన్ని సంవత్సరాలుగా సమాజ్వాదీ రాజ్యసభ ఎంపీగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు సమాజ్వాదీ పార్టీ. అలాగే చిరంజీవి గారు కావాలనుకుంటే ఏ రాష్ట్రంలో నుంచైనా ఏ పార్టీ అయినా సరే ఇవ్వగలదు. ఆయన కావాలనుకుంటే ఎవరన్నా ఇవ్వగలరు, అది విషయం కాదు. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా ఒక బౌండరీస్ పెట్టేసుకున్నారు. నాకు వద్దు ఇది చెప్పేశాను. ఏదైతే ఆయన వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారో ఆ వ్యక్తిగత నిర్ణయాన్ని నేను కూడా ఒక అభిమానిగా సమర్థిస్తాను. అలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. వెంకట గురుమూర్తి గారు, ఈ అంశంతో పాటు నిన్న చాలా మేజర్ సెన్సేషన్, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఎవరైతే ఫిర్యాదు చేశారో అతను తన కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు. దాదాపు 88 మంది మీద కేసులు పెట్టారు.